అండి, నేను మీ పద్మినిని. ప్లీజ్ వాచ్ తెలుగు వాకిట్లో అండ్ సబ్స్క్రైబ్. హాయ్ హలో వెల్కమ్ టు హలో పేరు చెప్పండి. ఇది చాలా ఈజీ గేమ్ అండి. నేను అడిగే సింపుల్ క్వశ్చన్కి ఒక్క SMS చేస్తే చాలు, అప్పుడు నేనే మీకు కాల్ చేస్తాను. వైడియా కస్టమర్స్ అయితే 143కి SMS చేయండి. రిలయన్స్ ఫోన్ లేదంటే ఇడ్లీ ఫోన్ అయితే 134కి SMS చేయండి, అప్పుడు మేమే మీకు కాల్ చేస్తాము. మరి ఈనాటి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ప్లాస్మాలో ఒక జంతువు డిస్ప్లే అవుతోంది. జంతువు అంటే ఉట్టిదండి, దాని ఫోటో డిస్ప్లే అవుతోంది. అదేంటో చెప్పండి. అక్షరాల 25 రూపాయలని మీరు మీ సొంతం చేసుకోండి. అండ్ బోనస్ గా ఇంకో 10 రూపాయలు కూడా మీరు మీ సొంతం చేసుకోండి. అమౌంట్ చాలా చిన్నది అని ఏమాత్రం ఎవరూ ఫీల్ అవ్వద్దు. గ్రాడ్యువల్ గా అమౌంట్ అలా పెరుగుతూ ఉంటుంది. అంటే 3 రూపాయలు 3.5 ఇలా పెరుగుతూనే ఉంటుంది. సో వెంటనే SMS చేయండి. బోల్డ్ అంత అమౌంట్ ని మీరు మీ సొంతం చేసుకోండి. సో SMS చేయండి. హలో పేరు చెప్పండి కార్యక్రమానికి. సో కంప్యూటర్ గారు కొంచెం ఫోటోని క్లోజ్ లో చూపిస్తారా? ఏంటి సిస్టమ్ ప్రాబ్లమా? నో ప్రాబ్లం, నేను మీకు బోల్డ్ అని క్లోజ్ ఇస్తాను కదా. మరి ఈ జంతువు ఏంటో చెప్పండి. 25 రూపాయలు మీరు మీ సొంతం చేసుకోండి. కమాన్, తొందరగా SMS చేయండి. హలో పేరు చెప్పండి. అదేనండి, ఈ జంతువు పేరు చెప్పండి. రోజు సినిమా స్టార్ల ఫోటోలు చూసి 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 మీకే కాదు నాకు కూడా బోర్ కొట్టేది. అందుకే కొంచెం డిఫరెంట్గా ఈ జంతువుని తీసుకొచ్చామన్నమాట. మరి క్వశ్చన్ మీకు కొంచెం కష్టంగా ఉంది కదా, అందుకే మీకోసం బోల్డ్ అని క్లూస్ ఇచ్చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మరి ఈ జంతువు మనకి అపరిచిత యానిమల్ కాదండి, ఇది సుపరిచిత జంతువే. దీన్ని చాలా మంది ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు. అండ్ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది ఇంట్లో ఉందనుకోండి, మనకి ఎలకలతో ఎటువంటి గొడవ ఉండదు. అండ్ ఇది కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఉంటుంది. దీనికి మేనర్స్ కూడా చాలా ఎక్కువ అండి. అది మన ఇంట్లోకి వచ్చింది అనుకోండి, హిందీలో మేయావు మేయావు అంటూ పర్మిషన్ కూడా తీసుకుంటుంది. సో స్వీట్ కదా. ఏంటి ఇంకా గెస్ట్ చేయలేదా? ఓకే, ఇంకా పెద్ద క్లూ ఇచ్చేస్తాను. ఈసారి డెఫినెట్ గా మీ అందరూ గెస్ట్ చేసేస్తారు. అదేంటో తెలుసా? రీసెంట్ గా మల్లన్న పిక్చర్ రిలీజ్ అయింది కదా, అందులో శ్రేయ విక్రమ్ ని ఏడిపిస్తుంది. ఏమని? మియావ్ మియావ్. సో 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 మీకు అర్థమైపోయింది కదా. అయితే వెంటనే SMS చేయండి. సో మీరు అలా SMS చేస్తూ ఉండండి, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. ఓకేనా? ఏమైనా డైరెక్టర్ అయ్యిందా? ఒక SMS అయినా వచ్చిందా? రాలేదా? ఎంతసేపు చెప్పాలయ్యా ఈ దిక్కుమాల పిల్లి గురించి? సాగుపడుతున్నారు ఏంటి? వెల్కమ్ బ్యాకా, నేను చెప్తాలే. వెల్కమ్ బ్యాక్ టు హలో పేరు చెప్పండి. ఎన్ని SMSలు పంపిస్తున్నారండి, ఇట్స్ రియల్లీ ట్రెమెండస్. అబ్బా, ఇన్ని SMSలు మీరు పంపిస్తే మేము ఎవరికి ఫోన్ చేస్తాం చెప్పండి? వావ్, సో స్వీట్ ఆఫ్ యూ. అన్నట్టు మీలో చాలా మంది అమౌంట్ చాలా చిన్నదని ఫీల్ అవుతున్నట్టున్నారు. అసలు మీకు ఏం తెలుసండి? 25 రూపాయలు అంటే 25 రూపాయలు. ఈ 25 రూపాయలతో ఎన్నో కొనుక్కోవచ్చు. ఏంటి అంటారా? 10 కేజీల బియ్యం కొనుక్కోవచ్చండి. అదేనండి రేషన్ షాప్లో. అలాగే 100 గ్రాముల కందిపప్పు, 150 గ్రాముల ఉప్పు, 4 ఆవాలు, 2 జీలకర్ర. అబ్బబ్బబ్బబ్బ, ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్యామిలీ పండగ చేసుకోవచ్చు. అలాగే మీరు 10 రూపాయలు బోనస్ కూడా కొట్టేశారనుకోండి, 1/2 కేజీ కూరగాయలు కూడా కొనుక్కోవచ్చు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా జలసీగా ఉందండి. ఏమిటో ఇంతసేపు నుంచి ప్రోగ్రామ్ చేసినా కూడా మీరు గెలుచుకున్నంత అమౌంట్ కూడా నాకు రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు. యు ఆర్ సో లక్కీ అండి, మీ సైడే ఉంది అదృష్టం అంతా. సర్లేండి, SMSలు పంపిస్తూ ఉండండి. ఎలా పంపించాలో తెలుసు కదా, నంబర్లు ఏంటో తెలుసు కదా, ఎప్పుడూ నంబర్లు చూస్తూనే ఉంటారు, SMSలు పంపిస్తూనే ఉంటారు కదా. హలో పేరు చెప్పండి. మరి నేను అడిగిన ఈ సింపుల్ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే వెంటనే SMS పంపించండి. ఆ లక్కీ కాలర్ మీరే అయితే మేమే మీకు కాల్ చేస్తాం. అక్షరాల 25 రూపాయలు మీరు మీ సొంతం చేసుకోవచ్చు. హలో పేరు చెప్పండి. ఇది లైవ్ షో అండి, మీరు రాకూడదు. మేము అడిగిన క్వశ్చన్ తెలిసినట్టయితే మేమే మీకు కాల్ చేస్తాం. హలో పేరు చెప్పాను కానీ ఇలా హలో ఎడవండి అనలేదండి. SMS పంపించండి. ఇంకెక్కడ SMSలు తల్లి? మీరు అడిగే క్వశ్చన్స్కి నేను పెద్ద ఏదో ఇంటెలిజెంట్లో ఫీల్ అయిపోయి SMSలు పంపించి నా జేబులు ఖాళీ అయిపోయాను. అంతేకాదు నా జీతం డబ్బులన్నీ మీ ప్రోగ్రాంకే దారపోసాను కదమ్మా. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఏమంటారు? ఏముందమ్మా, మీరు ఛాన్స్ ఇస్తే ఓ చిన్న SMS రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాను అంతే. SMS రిక్వెస్టా? నా పని ఈడ్ చేసేస్తాడా? నా మీద కొనుక్కుంటుంది కానండి. ప్రేక్షకులకు నమస్కారం, నా పేరు దానయ్య. ఇలాంటి లైవ్ షోలకు, డ్యాన్స్ షోలకు, ఈ షోలన్నింటికి SMSలు పంపించి ఇప్పుడు జేబులు ఖాళీ అయి కూర్చున్నానండి నేను. వాళ్ళు గెలుస్తారని వీళ్ళు గెలుస్తారని అబ్బో అన్ని షోలకు పంపిస్తూ ఉన్నానండి. అందుకే
ఏంటి అందుకే మా పేర్చకుల్ని కానీ డబ్బులు పెడతావేంటి? నువ్వు ఆగమ్మా అంకరమ్మా, నేనేదో నా బాగా చెప్పుకుంటున్నాను ప్రేక్షకులకు. పండగ చేసుకో. మీరు నాకేమీ డబ్బు పంపించిన అవసరం లేదు, మీ ఆస్తులు రాసిన అవసరం లేదండి. ఎందుకంటే నేను ఎక్కడైతే పోగొట్టుకుంటానో అక్కడే మళ్ళీ తిరిగి సంపాదించుకుంటానండి. మీకు విషయం తెలుసా అండి, నా జాతకంలో నేను త్వరలో లక్కీ స్టార్ని అవుతానని రాసిందండి. అందుకే మీరు చిన్న సాయం చేయండి, నా సెల్ ఫోన్ రీఛార్జ్ చేయండి దయచేసి. మీరు 10, 20, 30 ఎంత వీలైతే అంత, అది మరి ఈజీ రీఛార్జ్ ద్వారా కావచ్చు లేదా కార్డ్ ద్వారా కావచ్చు, ఎలా వీలైతే అలా మీ సౌలభ్యాన్ని బట్టి ఎంతో కొంత నా సెల్ ఫోన్ రీఛార్జ్ చేసి పుణ్యం కట్టుకోండి. నా మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి, 9948122331. దయచేసి మీరు నా సెల్ ఫోన్ రీఛార్జ్ చేయండి. అప్పటి వరకు నేను ఎడం పక్కకు, కుడి పక్కకు, ముందుకి, వెనక్కి, పైకి, కిందకి, కెమెరా వైపుకి, అసలు మీరు ఎటు చూడమంటే అటు చూస్తూనే ఉంటానండి. తప్పకుండా చేస్తారు కదా. నమస్కారం అండి, ఉంటానండి. యాంకరమ్మ, హలో, పేరు చెప్పండి. నాకు తెలియదేమ్మా నీ పేరేంటో, నాకేం తెలుసు. కానీ ఇంతకుముందు నేను ప్రేక్షకులు చేసిన మనం విన్నావు కదా, మొబైల్ నెంబర్ కూడా నోట్ చేసుకున్నావా? చెవుడేం లేదు కదా నీకు? ఏమనుకోకమ్మా, నా బాధ అలాంటిది, నా పరిస్థితి అలాంటిది. కొంచెం వాళ్ళతో పాటు నువ్వు చేయేసి ఎంతో కొంత నీ వీలుని బట్టి, ఎవరి మీద కాదండి, రీఛార్జ్ చేయండి. అందులో భాగంగా అంటున్నాను అంతే, సరేనా? హలో, ఎంతో కొంత సాయం చేయమ్మా, సాయం చేయమ్మా. హలో, వెళ్ళండి. సరే అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, మనకింత సీన్ లేదు ఇక్కడ. హలో, పేరు చెప్పండి. ఆయన సంగతి మీరు లైక్ తీసుకోండి, మీరు ఎస్ఎంఎస్లు పంపిస్తూ ఉండండి. బోల్డ్ అంత అమౌంట్ ని మీరు మీ సొంతం చేసుకోండి. హలో, పేరు చెప్పండి. పెళ్లి మేడం, చీరాల నుంచి. ఓ, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఇంకే మీ పేరు చెప్పండి. చీరాల నుంచి మేడం, పేరు చిన్నబ్బాయి. చిన్నబ్బాయి గారు, కంగ్రాచులేషన్స్. అక్షరాల 25 రూపాయలు మీరు మీ సొంతం చేసుకున్నారు. ఎప్పుడు ఇస్తారు మేడం? నెక్స్ట్ వీకేనా? నా లవర్ బర్త్డే, ఆ రోజు కల్లా పంపించండి. తనకు స్వైన్ ఫ్లూ మాస్క్ కొనిపిస్తాను. తప్పకుండా ఇస్తామండి. అన్నట్టు చిన్నబ్బాయి గారు, బోనస్ గా మీరు ఇంకో 10 రూపాయలు గెలుచుకోవాలి అంటే ఇంకొక నెంబర్ చెప్పాలండి, చెప్తారా? 143 మేడం. ఓ సారీ అండి, ఆ నెంబర్ కరెక్ట్ ఆన్సర్ కాదు. నేను చెప్పింది నంబర్ కాదండి, 143. ఐ లవ్ యూ. ఓ డైరెక్టర్ గారు, కాల్ కట్ చేయండి.